అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2025లో ఓవరాల్గా కుంభరాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో మీ మాటలో వివరించండి. అలానే అందరికీ ముందుగా ఏంటంటే గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందరికీ గ్రహాల శుభాకాంక్షలు. అంటే గ్రహాలకు కాదు, మనుషులకి. అన్ని గ్రహాల్లో మనం అంతా ఉంటాం కాబట్టి, భూమి మీద ఉంటాం కాబట్టి అందరికీ గ్రహాలు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి మీద. ఇందులో మతాలు లేవబ్బా. అందులో ఒక విషయం చూసుకుంటే అంటే మణికంఠ గారు, మనకి గ్రహాల సంబంధించి ఎలా ఉంటుందంటే దీంట్లో కుల మతాల భేదాలతో, ఇందులో క్రైస్తవులకి గ్రహాల దోషం ఉండదు, ముస్లిమ్స్కి గ్రహాల దోషం ఉండదు, ఈ ఒక నక్షత్రాల దోషం ఉండదు అనేది ఉండదు. వాటికి తెలియదు, కులాలు మతాలు అనేది వాటికి తెలియదు. ఏమిటికి, గ్రహాలకి, ప్రకృతికి, వీటన్నిటికి తెలియదు అనమాట. అలానే వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఏ మనిషి కూడా మనం గమనించినట్టయితే ప్రతి మనిషిలోనూ గ్రహారీత్యా ఉన్నటువంటి ప్రాబ్లం ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఆ నక్షత్రానికి తగ్గట్టు ప్రాబ్లం ఉంటుంది. ఏ మతంతో సంబంధం లేదు కదా. కాకపోతే వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవునికి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటారో ఆ పరిహారం ద్వారా కొంతమేర ఆ గ్రహాల నుంచి దోషాలు అనేది పోతూ ఉంటుంది. అంతమించి ఏం లేదు. ఇప్పుడు అల్లా అయినా, యేసుప్రభు అయినా, లేకపోతే కృష్ణుడైనా, ఇంకా ఎవరైనా సరే ఈ గ్రహాల నుంచే మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ గ్రహాల నుంచే మనకి మంచి జరుగుతుంటుంది. ఈ గ్రహాలు లేకపోతే మనం లేం. ప్రకృతిలో ఇప్పుడు మనము ప్రకృతిలో ఏవైతే ఉంటాయో గాలి, నీరు, నిద్ర, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, ఆకాశం, భూమి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలానే గ్రహాలు కూడా ఉండాలి. గ్రహాలు ఉంటేనే మనకి ఏదైనా అర్థమవుతుంది. మీలో బాడీలో వేడి ఉండాలి. వేడి తత్వం ఎక్కువైతే జ్వరం వస్తుంది. చల్లదనం ఉండాలి. చల్లదనం ఎక్కువైతే నెమ్ము వస్తుంది. ఇలా గ్రహాల రీత్యా కూడా ప్రాబ్లమ్స్ అనేది ఆ గ్రహం నుంచి ఇంకో గ్రహం మారడం ద్వారా అందరిలో ఉన్నటువంటి సందేహాలు ఇవే. ఈ గ్రహము మారడం ద్వారా ఏం జరుగుతుంది, అసలు శుభం ఏంటి, అశుభం ఏంటి, ఈ గ్రహం మారడం వల్ల అసలు గ్రహం అంటే ఏంటి అనేది చాలామందిలో ఉంటుంది. చాలామంది నమ్మరు కూడా వీటిని, కానీ నమ్మాలి. ఎందుకు, ఇప్పుడు మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర టాలెంట్ ఉంది. ఇప్పుడు ఎందుకు మనం ఎన్ని చెప్పుకుంటున్నాం అంటే కుంభరాశులు ఉన్నవి ఇవన్నీ కూడా కుంభరాశులో కనిపించాయి అనమాట. అందుకని మేము చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకుందాం. అయితే ముందు గ్రహాల గురించి చూద్దాం. అయితే గ్రహాలు వచ్చేసి గురువు మారుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 గ్రహాలు మారుతున్నాయి. ఉన్న పలంగా ఒకేసారి 4 గ్రహాలు మారడం అనేది చాలా గొప్ప ఇదని చెప్పుకోవచ్చు మనము. అంటే రానున్న కాలంలో ఏం జరగవచ్చు అని అందరిలో భయం ఉంది, కానీ ఏం జరగదు, బాగానే ఉంటుంది. కలియుగాంతం అని చెప్పి చాలామంది మనకు అనుకుంటా ఉన్నారు. ఏం అవ్వదు. కుంభరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, ఏ రాశి వరకు భయపడే పని అంతకన్నా లేదు. అయితే మనకి 4 గ్రహాల్లో ఏంటంటే గురు గ్రహం వచ్చేసి మే నెల 15వ తారీఖు 2025న మారుతున్నాడు. ఉదయం పూట జరుగుతుంది. ఇది ఉదయం పూట గ్రహ మార్పు అనేది జరుగుతుంది. అలానే రాహుకేతు కూడా మారుతున్నారు. ఈ రాహుకేతు వచ్చేసి 30వ తారీఖున అదే మే నెలలో 30వ తారీఖున మారుతున్నారు 2025 సంవత్సరంలో. అయితే ఈ శని భగవానుడు మారుతున్నాడు. ఇది గొప్ప విషయం. గ్రహాలన్నీ మారడం ఒక వ్యక్తి అయితే శని భగవానుడు మారడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఎట్లా అంటే తీసుకెళ్ళి పడేస్తారనమాట. ఇప్పుడు మీకు వెళ్తూ ఉంటాడు, మీరు ఒక పిక్చర్ చూసినట్టయితే మనం ఒక సినిమా ఉంటుంది. శని భగవానుడు వచ్చేసి 29 మార్చి 2025 మారుతున్నాడు. సాయంత్రం 4:24 తర్వాత కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నారు శని భగవానుడు. వీళ్ళందరిది ఎలా ఉంటుందంటే ఒక మూవీ ఉంటుంది, దేవుడు చేసిన మనుషులని. అంటే రీసెంట్గా పూరి జగన్నాథ్ గారి పిక్చర్ అనమాట అది. దాంట్లో ఆలి ఒకటి ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే పైనుంచి ఒక మూట పడేస్తారు కింద. లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళు కింద ఒక మూట పడేస్తారు, ఒక బంగారం అవన్నీ ఉంటాయి అందులో. ఉంటే ఎవరు రేడు పడేసిందని చెప్పి అది దాటి వెళ్ళిపోతాడు, తొక్కుకుంటూ దాటి వెళ్ళిపోతాడు అనమాట. అంటే గ్రహాల యొక్క కదలిక వల్ల ఎంత ఎఫెక్ట్ ఉండేది అనేది మీకు చెప్తున్నా. మనకి అదృష్టం ఉందనుకోండి, ఆ గ్రహాలని మనకు అనుకూలించాయి అనుకోండి, ఆ మూట మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా మేము వెతుకుతాం. అది ఖాళీ తెలియదని చెప్పేసి పక్కన పడేయకుండా దాన్ని ఓపెన్ చేస్తాం. అది మనకు అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అనేది మనకు లేకపోతే కింద మూట కాదు, పక్కనే మూట ఉన్నప్పుడు మనం అది మనకు దక్కదు. వాడే ఆలిగారు ఏం చేస్తాడో దాటుకుని వెళ్ళిపోతాడు. ఎవరో పడేసారు మూట అని చెప్పేసి వాళ్ళకి ఇద్దామని చూస్తాడు. అది అట్లా ఏంటంటే గ్రహాల యొక్క అనుకూలత మన మీద ఉంటే మాత్రమే అది అవుతుంది. ఓకేనా. మన ఆరోగ్యం సహకరించాలి కదా. మనం ఏదైనా పని చేయాలంటే, ఆరోగ్యం సహకరించాలంటే గ్రహాల అనుకూలత కావాలి. అందుకని ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఇలా ఉంటాయి కాబట్టే ఈ గ్రహాల యొక్క గొప్పతనాన్ని, ఈ గ్రహాల యొక్క చూపుని, ఈ గ్రహాలు ఎంత డిగ్రీస్లో ఎవరి మీద పనిచేస్తున్నాయో చూసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీస్, ప్రెడిక్షన్స్, దానికి సంబంధించిన దాన ధర్మాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేస్తేనే మనము అనేది బాగుంటాం. ఓకేనా. మనకి ఫీవర్ వస్తే ఎలా అయితే టాబ్లెట్ వేసుకుంటామో, గ్రహాల సంబంధించి చెడు దృష్టి కానీ అశుభం కానీ ఏమైనా ఉంటే
వాటికి మన మీద ఎక్కువ పడకుండా ఉండేందుకు పరిహారాలు చేస్తాం. గ్రహాలకు సంబంధించి వాటితో మనం మాట్లాడలేం కాబట్టి వాటికి సంబంధించి మన పెద్దవాళ్ళు ఎప్పుడో పూర్వీకులు చెప్పినటువంటి పరిహారాలు ఉంటాయి కాబట్టి ఆ పరిహారాలు మనం చేస్తే ఎన్నో వేదాల్లో పరిహారాలు రాశారు. ఏ గ్రహం కూడా మనల్ని బాధించకుండా. ఇప్పుడు ఉంటాయి కొన్ని గ్రహాలు ఏంటంటే ఏలనాటి శని అని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది. ఇలాంటి శని గ్రహాలు కూడా మనకు బాధించకుండా ఉండేందుకు కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చెడు ఉన్న దగ్గర మంచి ఉంటుంది, అలానే మనకు కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఈ రెమెడీస్ మనం చేసినట్లయితే ఆ గ్రహాలకు ఉన్నటువంటి అశుభం దృష్టి మన మీద పడదనమాట. ఇది ఇంత చెప్పాల్సి వచ్చింది ఈ యొక్క కుంభరాశి గురించి. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఎట్లయితే ఉన్నదో ఈ గత 7.5 సంవత్సరాల నుంచి ఎలా అయితే ఉందో అలానే ఇంకొక 3 నెలలు నడుస్తుంది. ఏది జనవరి నుంచి మార్చి వరకు కూడా ఇలానే నడుస్తుంది. మందబుద్ధిగా ఏ పని ముందుకు వెళ్లకుండా ఇప్పటివరకు ఎలా అయితే ఉన్నారో అలా నడుస్తుంది. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే శని మారేటప్పుడు ఖచ్చితంగా 3 నెలల్లో మంచి చేసి వెళ్తాడు. అది ఏం చేస్తాడంటే నిన్ను నిలబెట్టే వెళ్తాడు. ఏదో ఒక స్థాయిలో నువ్వు ఊహించిన స్థాయిలో ఖచ్చితంగా నిలబెడతాడు. అది కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కుంభరాశి వాళ్ళకి జనవరి నుంచి మార్చిలోపు ఖచ్చితంగా వాళ్ళు ఏ స్థాయి అయితే అనుకున్నారో ఆ స్థాయికి దారి చూపిస్తాడు. శని భగవానుడు అంత గొప్ప వ్యక్తి, అంత గొప్పగా చేస్తారనమాట. అందుకే శని భగవానుడు చాలా గొప్ప వ్యక్తి అంటారు. ఈ శని భగవాను యొక్క కృప అనేది అప్పుడు తెలుస్తుంది. శని భగవాను మారేటప్పుడు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి మంచి చేసి వెళ్తాడు. కాబట్టి వీళ్ళు విదేశానికి అనుకుంటే విదేశాలు, వ్యాపారం అనుకుంటే వ్యాపారం, పార్టీలో మంచి క్యాడర్ కావాలన్నా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ 3 నెలల్లోపు మీరు ఏది అనుకుంటారో అది. గత కొంతకాలంగా నేను ఇది చేస్తే బాగుండు, నా మనసులో ఇది ఉంది, నాకు ఇది ఇష్టమైంది, నేను దానికి వెళ్ళి ప్రయత్నాలు ప్రక్రియలు అన్నీ నడుస్తూ ఉన్నాయి, కానీ నాకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, డబ్బు లేదు. ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. వ్యాపారం చేద్దాం అనుకుంటాం, డబ్బు లేదు, ఇప్పుడు అయిపోద్ది, ఇప్పుడు కోలు పెడతాను మీకు ఏదో విధంగా. ఎవరొకరు మీరు తోడు చేస్తాడు. బ్యాంక్ కూడా వచ్చి లోన్ ఇస్తాడేమో, లేకపోతే మీకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో, ఏదన్నా కానీ మీకు తోడవుతుంది. అందుకని కుంభరాశి వాళ్ళు ఏంటంటే మార్చిలోపు మంచి నిలబడేటువంటి స్థాయి వచ్చింది. ఆ తర్వాతనే కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు వెళ్తాడు. శని భగవానుడు మన మన ఇంట్లో ఉంటే, మన ఇంట్లో అంటే మన గ్రహరీత్యా, మన ఇంట్లో గ్రహరీత్యా అంటే ఇల్లు అంటారు వాటిని, మన ప్లేస్లో మొదటి ప్లేస్లో కుంభరాశి వాళ్ళకి ఉన్నది. ఇప్పటివరకు కుంభరాశిలో ఈ యొక్క శని భగవానుడు ఉండడం వల్ల ఇప్పటివరకు జరగనటువంటి మంచి ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఇప్పుడు మారుతున్నారు కాబట్టి మారేటువంటిది ఈ 3 నెలల్లోపు మీరు ఏదనుకుంటే అది చేసేటువంటికి అదృష్టవంతులు. కాబట్టి ఈ అదృష్టానికి ఇంకొంచెం తోడైతే ఇంకా బాగుంటుంది. ఏంటదంటే ఈ అదృష్టానికి తోడేంటంటే శని భగవానుడికి హారతి కర్పూరం కాకుండా మనకి ముద్ద కర్పూరం అని ఉంటుంది. ఈ ముద్ద కర్పూరంతో కనుక హారతి ఇస్తే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. ఏదైతే బిళ్ళ కర్పూరం ఉంటుందో అది కాకుండా ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఎవరికి? శని భగవానుడికి. ఎప్పుడు ఇవ్వాలి? అభిషేకం చేసిన తర్వాత శని భగవానుడికి ఫ్రూట్స్తో అభిషేకం చేస్తే చాలా మంచిది. నువ్వుల నూనె కన్నా, లేకపోతే శని భగవానుడి శీలలు, బెల్లము ఇవన్నీ కన్నా కూడా ఫ్రూట్స్, గ్రేప్స్, లేకపోతే నేరేడు పళ్ళు, లేకపోతే నేరేడు జ్యూసెస్ దొరుకుతాయి, నేరేడు జ్యూసెస్. ఈ నేరేడు జ్యూసెస్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చి శని భగవానుడికి సమర్పించేసి వాటితో అభిషేకం చేయడం ద్వారా రేగి పళ్ళు దొరికితే ఇంకా మంచిది. శని భగవానుడికి రేగి పళ్ళు అంటే చాలా ప్రీతి. అంటే మన నుంచి శని భగవానుడు తొలగిపోతున్నాడు కాబట్టి 12 ఇంట్లో శని అవుతాడు మనకి, అది ప్రాబ్లం కాదు మనకి. సారీ, 2వ ఇంట్లో శని అవుతాడు మనకి. 2వ ఇంట్లో శని అంటే కుటుంబం సంబంధించిన కలహాలు, కుటుంబ బాధలు ఉంటాయి. అదే మనం రేగి పళ్ళుతోనూ నేరేడు పళ్ళుతోనూ అభిషేకం చేసినట్టయితే ఆ కుటుంబ కలహాల నుంచి ఉపశమనం పొందేటువంటి అదృష్టం ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అంటే కుటుంబం సంబంధించి పులుపు ఉంటుంది కదా, ఈ పులుపు అనేది కుటుంబం అంతా కూడా తినేటువంటి ఇది ఉంటుంది అనమాట. పులిహోర చేస్తే ఇప్పుడు అందరూ తింటారు కదా, అలానే శని భగవానుడికి ఈ కుటుంబ కలహాలన్నీ పోయేదానికి రేగి పళ్ళు కానీ నేరేడు పళ్ళు ఎందుకు చెప్పానంటే నేరేడు పళ్ళు శివునికి చాలా ఇష్టం. అలానే శని భగవానుడు కూడా నేరేడు కలర్లో ఉంటాడు. అతని కలర్ అతనికి ఇవ్వడం ద్వారా మనకి మంచి చేస్తాడు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు ఉంటారనుకోండి, ఒక చాక్లెట్ తీసుకెళ్ళి ఇచ్చారు, తన బాబుకి ఏదైనా ఇష్టం ఉంటే వాళ్ళకి ఇస్తే మన మీద ఎంత ప్రేమ చూపిస్తారు. అలానే నవగ్రహాలకు కూడా పర్టికులర్గా ఒక గ్రహానికి ఒకటే చేయాలా, అన్ని గ్రహాలకు ఒకటే చేయొచ్చా అని అంటారు చాలామంది. కానీ ఏ గ్రహానికి సంబంధించిన ఆ గ్రహం చేస్తేనే మంచిది. రవి ఉన్నాడు అనుకోండి, రవికి నేరేడు పళ్ళు అంటే ఇష్టం ఉండదు. ఆయన తీసుకుని నేరేడు పళ్ళు పెట్టానుకో, పెట్టేవాలే అంటాడు, నాకెందుకు రవ్వ నువ్వు పెట్టేవాలే అంటాడు. అట్లా ఆయన మనకెళ్ళి ఇచ్చాడనమాట. అందుకనే శని భగవానుడికి ఈ 3 నెలల్లోపు కనుక నేరేడు పళ్ళతో కనుక చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే తర్వాత ఈ మార్చి నుంచి శని భగవాను మారుతాడు కాబట్టి మే నెలలో రాహుకేతువులు
గురువు గారు మారతారు కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం మంచి అదృష్టం వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కుంభరాశి వాళ్ళలో. ఎప్పటి నుంచి? మార్చి నుంచి అంటే ఏప్రిల్ అనుకోండి, ఇంకా మార్చి కూడా కాదు, ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా వీళ్ళకి మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా కాళ్ళు ముందుకు వెళ్ళిన పరీక్షలో ఏదైనా పని ఉంది, కాళ్ళు ముందుకెళ్ళవు, కోరికలు కొండలు దాటుతాయి. ఇలాంటి ఆలోచనకి కాళ్ళు కూడా కొండలు దాటుతాయి. ఎక్కడికైనా విదేశయానానికి కానీ వెళ్ళేదానికి కానీ, ఏదైనా మంచి వ్యాపారానికి కానీ వెళ్ళేదానికి, ఏదైనా మంచి ఇండస్ట్రీస్ కానీ నేను పెట్టేదుకునేదానికి వెళ్ళేదానికి, ఏదైనా బంగారం షాపులు పెట్టుకునేదానికి, ఎక్కువగా కుంభరాశి వాళ్ళు బంగారం షాప్స్, ఫైనాన్స్ వ్యాపారం ఇవి పెడుతూ ఉంటారు. కొంతమంది హోటల్స్ ఫీల్డ్ కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా చేసుకుంటే ఇలాంటి ప్రయత్నాలు బిజినెస్కి సంబంధించి ఓన్లీ బిజినెస్ సంబంధించి కానీ ప్రయత్నం చేస్తే ఎప్పటి నుంచో చేయాలనుకున్నటువంటి కాళ్ళు వెళ్లకుండా, అంటే కాళ్ళు గడపలు దాటుకుని ఉంటాయో వీళ్ళ ఆలోచన పరంగానే ఉంటుంది. ఆచరణలో పెట్టుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం కూడా మీకు ఫలించాలనుకుంటే కనుక రాహుకేతుకు సంబంధించి అభిషేకం చేసుకున్నా కూడా, రాహుకేతు గ్రహాల దగ్గర గ్రహాలు ఉంటాయి, గ్రహాల దగ్గర అభిషేకం చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది. అలానే ఈ రాహుకేతు సంబంధించి ఏదైనా పడిగలు ఉంటాయి, వెండి రాగితో చేసినటువంటి నాగపడిగలు ఉంటాయి. ఈ నాగపడిగలను చేయించి ఏదైనా స్వామివారి ఉండిలో వేసినా, లేదంటే ఒక 11 రూపాయల చొప్పున ఒక 11 మందికి దానం చేసినా కూడా ఆ ఒక ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలలు ఏదైతే మార్చి నుంచి జూన్ వరకు ఉంటుందో వీళ్ళు చేయాలనుకున్న బిజినెస్కి ఈ ఒక చిన్న రెమెడీ చేసుకుని బిజినెస్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, కలిసి వస్తుంది. అలానే జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ వరకు కూడా వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా ఈ కుంభరాశి వాళ్ళకి మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ ఇద్దరికి లోపాలు ఉంటాయి. ఏం లోపాలు ఉంటాయి అంటే త్వరగా పెళ్ళిళ్ళు కావు. చేసుకొని అట్రాక్ట్ ఫేస్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, అన్ని రకాలు బాగుంటాయి, అల్లుడి నోట్లో శని ఉంది అంటే, వస్తే అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు అల్లుడు వచ్చేంతవరకు ఆస్తులు బాగుంటాయి, అల్లుడు వచ్చిన తర్వాత కరిగిపోతాయి. అదే అందరి నోట్లో అల్లుడి నోట్లో శని ఉందంటారు అనమాట. అందుకొని ఏమొద్దంటే ఇంకోటి ఉండిద్ది, రాక అల్లుడు వచ్చాడు అమ్మాయికి జ్వరం వచ్చింది అనేవి ఉంటుంది అనమాట. అట్లానే ఇవన్నీ కూడా ఏమవుద్దంటే ఆ కుంభరాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది, తినడానికి ఉండదు. కానీ అది ఇప్పుడు రివర్స్ అవుతుంది. కుంభరాశి వాళ్ళకి అదృష్టం కూడా ఉంది. ఆ అదృష్టం ఎలా ఉంటుందంటే, పెళ్ళిళ్ళ కాలం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఎప్పటి నుంచి? జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రయత్నం చేస్తే, అది కూడా ఇంట్లో కూర్చుంటే కావు, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అది ఏమైనా కానీ, 2వ పెళ్లి కావాలనుకున్నా 2, 3 కావాలంటే 3, అట్లా కాకుండా పెళ్ళిళ్ళు అయితే అవుతుంది. ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పెళ్ళిళ్ళు కాకుండా ఎక్కువ ఏజ్ ఉండేసి ఏమి పొజిషన్లో సెటిల్ అవ్వకుండా ఉంటే, ఇప్పుడు జూన్ వరకు ఏదైతే సెటిల్ అవుతారో ఈ జూన్ తర్వాత అక్టోబర్ వరకు కూడా పెళ్ళిళ్ళు చూసుకునే దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గ్రహాల రీత్యా ఎక్కువ కూడా అప్పుడు బాధ చూపిస్తుంది, బాధిస్తట్లే. అన్ని గ్రహాలు కూడా మంచి శుభ దృష్టి ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు అయ్యేది ఉంది. కాబట్టి ఏదైనా రిలేషన్లో ఉన్నటువంటి మ్యాచెస్ ఎక్కువ సెట్ అవుతాయి వీళ్ళకి. అమ్మగారి తరపున కావచ్చు, నాన్నగారి తరపున కావచ్చు, తాతయ్య గారి తరపున కావచ్చు, మా పూర్వీకులని చెప్పేసి సంబంధాలు వస్తాయి. దూరం చుట్టాలని, ఎక్కడో దేశాల్లో ఉన్నటువంటి చుట్టాల పెళ్ళిళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు. పెళ్లి లేట్ అయినప్పటికీ కూడా ఈ సంబంధం ఏంటంటే, మనం లేచి కూర్చుంటాం, అలా ఎవరో వస్తారు, అబ్బాయి మా అమ్మాయి ఉంది చేసేసుకుంటారయ్యా, ఇంకెందుకు మా అమ్మాయి ఉంది చేసుకోండి అని, లేదా మా అబ్బాయి ఉన్నట్టు చేసుకోండి అని మన ఇంటికే పెళ్లి సంబంధాలు వస్తాయి. ఇది మాత్రం చేజార్చుకోవద్దు. కుంభరాశి వాళ్ళు ఎప్పటి నుంచో బాధిస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయిలో ఎలాంటి దోషాలు మీకు కనిపించినా, ఆ అబ్బాయిలో ఎలాంటి దోషం మీకు కనిపించినా సరే అవి సెట్ అవుతాయి. పెళ్ళి అయిన తర్వాత వదులుకోవద్దు, చేజార్చుకోవద్దు. ఇది మాత్రం మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు పెళ్లి చేసుకునే దానికి, మన అమ్మాయిని మన అబ్బాయిని అనిపించుకునే దానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం కుంభరాశి వాళ్ళు తప్పకుండా చేయండి. మళ్ళీ చేజార్చుకొని తర్వాత బాధపడితే ఉపయోగం ఏమి లేదు. అందుకని ఇంకా పెళ్ళిళ్ళు అయ్యేదానికి, ఇంకా మీకు మెండుగా ఆలోచన ఇంకా బాగుండేదానికి కావాలంటే పరిహారం చెప్తాను. ఆ పరిహారం చేసుకుంటే సరిపోతుంది, మీకు మంచి సంబంధాలు వస్తాయి. అబ్బాయి దగ్గర ఆస్తి లేదు, అమ్మాయి దగ్గర ఆస్తి లేదు, చదువు లేదని కూడా ఉండదు. నల్లగా ఉంది, పుల్లగా ఉంది, ఎర్రగా ఉంది, ఇవన్నీ అవసరంలా. మీకు సంబంధం రావడమే గొప్ప అనుకోండి. గొప్ప అనుకొని చేసుకున్న తర్వాత కలిసి వస్తుంది. అలాంటి ఆస్కారం ఉంది కాబట్టి మీరు పెళ్లి చేసుకునే దానికి చేసుకోండి. అయితే పార్వతీదేవి అమ్మవారు ఉంటారు. ఈ పార్వతీదేవి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించండి. అక్కడ ఒక రోజున ఆ టెంపుల్లో ఎంతమంది అయితే వస్తారో అంతమందికి భోజనానికి ఇవ్వండి. ఇప్పుడు మీరు దానం అంటే చేయలేరు, దానం ఎంతమందికి అంటే చేయలేరు. అలానే కొన్ని దేవస్థానాలు ఏం చేస్తారంటే భోజనం పెడతారు, అన్నదానం, నిత్య అన్నదానం అని పెడతారు.
అలాంటి నిత్యాన్నదానాల్లో ఒక రోజు చందా ఏముంటుందో ఆ నిత్యాన్నదానానికి ఒక రోజుకి ఏమవుతుందో ఆ నిత్యాన్నదానానికి ఒక రోజుకి ఇస్తే సరిపోతుంది. అది కూడా ఎక్కడంటే డొనేషన్గా శివాలయాల్లో ఇస్తే మంచిది. ఆ ఇచ్చే డొనేషన్ ఎక్కడైనా ఇవ్వండి పర్వాలేదు, కానీ శివాలయాల్లో ఇచ్చినటువంటి డొనేషను ఆ పార్వతి అమ్మవారి కృప ఉంటుంది. పెళ్లికి పార్వతి అమ్మవారి కృప కావాలి. అందరూ అనుకుంటారు ఏదో ఏమో ఎక్కడ అని చెప్పేసి అనుకుంటారు. ఈ పార్వతీదేవి కృప ఉంటే, ఆ గౌరీమాత ఒక ఆ దీవెన ఉంటే పెళ్ళి అనేది ఎలాంటి వాళ్ళకైనా అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అందుకని పార్వతి అమ్మవారికి పూజించడం, పార్వతి అమ్మవారికి ఇంకా బట్టలు పెట్టడం, పార్వతి అమ్మవారికి కుంకుమార్చన చేయించడం చాలా మంచి శుభదాయకం ఉంటుంది. కాబట్టి పార్వతి అమ్మవారి టెంపుల్స్ ఎక్కడనే వెతుక్కోండి. ఫస్ట్ మీరు ఆ పార్వతి అమ్మవారు గాయత్రి మాత ఎక్కడ ఉన్నారో అక్కడ వెతుక్కొని అక్కడ పూజ చేయించండి, మంచి ఫలితం ఉంటుందన్నమాట. లలిత అమ్మవారైనా సరే పర్వాలేదు, లలిత అమ్మవారి గుడులు అయితే చాలా దొరుకుతాయి మనకి. అక్కడైనా మీరు ఈ ఇవి చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలానే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు, ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏంటంటే మనం అన్ని రాష్ట్రాల వారికి చూసినట్టుగా ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేది ఆ మాసాల్లోనే ఏర్పడతాయి. ఏది కుంభరాశి వాళ్ళకి. అలానే ఈ 2025లో డిసెంబర్ మాసం వరకు కూడా, అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసం కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా అన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి తగ్గిపోతాయి. అందరికీ కొత్తగా వస్తూ ఉండి అయితే వీళ్ళకి తగ్గిపోతాయి. ఈ శని భగవానుడు వల్ల వచ్చేటువంటి ఈ బ్లడ్కి సంబంధించి, చర్మానికి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు బాధపడుతున్నారో ఇవన్నీ కూడా ఉపశమనం అవుతుంది. ఆస్తమా కావచ్చు, మోకాలు నొప్పులు, ఈ శని భగవానుడు ఉండడం వల్ల మోకాలు కూడా నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు కానివ్వండి అన్నీ కూడా తొలగిపోయేసి మంచి అదృష్టాన్ని వచ్చేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే పటిక, ఏది మనకి ఇంటి కట్టుకునే పటిక ఉంది కదా, ఈ పటిక అలానే మీంట్ అని దొరుకుతుంది, పిప్పర్మెంటు అలానే పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం ఎవరికైనా సరే ఒక 10 గ్రాముల చొప్పునైనా సరే తీసుకొని దానం చేయడం ద్వారా, లేదు అంటే వీళ్ళే దిష్టి తీసుకోవడం ద్వారా ఎడం చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్గా ఓన్లీ ఈ మనకి కాలి గోరు దగ్గర నుంచి, కాలి వేరు గోరు దగ్గర నుంచి తల వరకు కూడా క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని ఏదైతే మనం అనుకున్న మీంటు, పిప్పర్మెంటు అలానే మనకి పచ్చకర్పూరం అలానే పట్టిక, ఈ 3 కూడా అన్నీ కూడా 10 గ్రాములైనా పర్వాలేదు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేసుకొని, బాడీ చుట్టూ దిష్టి తీసేసుకొని కనుక ఎక్కడైనా దూర ప్రదేశాల్లో పడేయటం, లేదంటే ఆ పచ్చకర్పూరం కాల్చేసి పట్టిక ఒక్కటే పారేటువంటి నీటిలో వేయటం ద్వారా వీళ్ళకి మంచి సముదాయమైనటువంటి గ్రహాలు ఇచ్చేటువంటి దోషాలు పోయేసి వీళ్ళలో చూసేటువంటి మంచి గ్రహాల దృష్టి ఏదైతే ఉందో ఆ గ్రహాల దృష్టి వీళ్ళ మీద పడటం వలన వీళ్ళు అనుకున్నటువంటి పని అవి, వీళ్ళు ఏ పని అయితే చేయాలనుకుంటారో అన్ని పనులు సక్సెస్ అవుతాయి. అందుకే వీళ్ళకి పర్టికులర్ పని చెప్పాల. అందుకని వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా, ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అవుతాయి. కాబట్టి నేను మీకు ఈ రెమెడీ చెప్పడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీలు చేసుకొని కుంభరాశి వాళ్ళందరూ కూడా జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు కూడా ఈ ఒక చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే ప్రతి గ్రహం నుంచి వచ్చినటువంటి అశుభం కూడా శుభదృష్టిగా ఉండేసి వీళ్ళకి అన్ని రకాలైన పనులు కూడా అన్ని మంచిగా అవుతాయి. కాబట్టి గత సంవత్సరం కన్నా కూడా 2025 కుంభరాశి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది. కాబట్టి ఈ చిన్నటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయండి, అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి. 2025లో ఓవరాల్గా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.